ఇప్పుడు చాలా డిసిప్లైన్డ్గా మోహన్ బాబు గారు పెంచారు పిల్లల్ని అని వాళ్లే చెప్పుకుంటూ ఉంటారు. ఈ రోజు ఆ పెద్ద తరహా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవ వచ్చినప్పుడు ఆ పెద్దలకు ఇంట్లోనే చూపించేస్తే ఇద్దరి మధ్య సమస్య పోయేలా చేస్తే అయిపోతుంది కదా. సో తండ్రిని దాటి గడప దాటి బయటకు వచ్చింది అని అంటే మరి మోహన్ బాబు గారు చేతులు ఎత్తేసినట్లేనా? ఆయన పెద్దరికం ఏమైంది, ఆయన డిసిప్లిన్ ఏమైంది, ఇంకొకటి పెంపకం ఏమైంది అన్న ప్రశ్న స్టార్ట్ అయింది ఇప్పుడు. ఇక్కడ పెంపకం ఏమైందంటే మోహన్ బాబు గారి సమక్షంలో ఈ పరిష్కారం అవ్వదనేటువంటి నిర్ధారణకు వచ్చాడు మంచు మనోజ్. ఎందుకంటే మోహన్ బాబు గారు విష్ణుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఈ విషయాన్ని లక్ష్మీ ప్రసన్న కూడా 2-3 సార్లు చెప్పింది. ఎక్కడ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలోను, లేదు అంకుల్ ఇంతకుముందు నా మాట వినేవాడు కానీ డాడీ ఇప్పుడు విష్ణు మాటే వింటున్నాడు డాడీ అని అంకుల్ అని చెప్పింది మాట. అలాగా విష్ణుకి ఇచ్చే ప్రిఫరెన్స్ బట్టి మరి ఈ సమస్య పరిష్కారం అది పోలీస్ అయితేనే బాగుంటుందని మంచు మనోజ్ కనిపించిందేమో. సో మరి ఈ చర్య ద్వారా ఇప్పుడు మీరే చెప్పారు మోహన్ బాబు గారు విష్ణుకి కాస్త సపోర్టివ్గా ఉంటున్నారని. మరి ఇలాంటి గొడవల వల్ల మనోజ్ ఇంకా దూరం అయ్యే అవకాశం ఉంది కదా కుటుంబానికి? మనోజ్ కుటుంబం దూరం అవడం కాదు, మోహన్ బాబు గారి కుటుంబానికి మనోజ్ ఇంకా దూరం అవడు. వేరు ఇది వేరు. మనోజ్కి ఏంటంటే వాడు నేను మా నాన్న వల్ల నేను మా నాన్నకి పుట్టాను. మా నాన్న నాకు దేవుడు ఎవరంటే మా నాన్నే, నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్నే. ప్రాపర్టీయే పరమావధి అని అనుకునే మనిషి కాదు. ప్రాపర్టీస్ దక్కపడితే బంధాలకే ఎక్కువ ఇస్తాడు. అది అలా కాదు, ప్రాపర్టీయే పరమావధి అనుకునే మనిషి విష్ణు. ఇద్దరికీ తేడా ఉంది కదమ్మా. ఒకటి అంటే వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం డెఫినెట్గా మనోజ్ చివరి వరకు బాగా చూసుకుంటాడు. అది ఘంటాపథంగా నేను కాదు, మంచు మనోజ్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారన్నమాట. ఈ రప్చర్లో పాపం మోహన్ బాబు గారి వైఫ్ చాలా నలిగిపోతున్నారు. ఇటు భర్తకి చెప్పాలా, అటు పెద్ద కొడుకు విష్ణుకి చెప్పాలా, ఇటు సొంత కొడుకు మనోజ్ని సర్దమడిగించాలా, అర్థం కాని పరిస్థితుల్లో అయిపోయింది. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా. ఎందుకంటే మోహన్ బాబు తాలూకు డిసిప్లిన్ ఎంత మంచిదంటే లక్ష్మీ ప్రసన్న కానీ లేకపోతే మంచు విష్ణు కానీ మంచు మనోజ్ కానీ వీళ్ళు ముగ్గురు ఎవరికి పుట్టారో మనకు తెలీదు కదా. ఇప్పటికీ ఒక డౌటే, ఎవరికి పుట్టారో తెలీదు. అంటే ఆ ముగ్గురిని అంతా ఒక్కలాగా పెంచారన్నమాట. అది మాత్రం చాలా గొప్పమ్మ. మహాతల్లి ఎవరో కానీ ఈ మోహన్ బాబు గారి భార్య డెఫినెట్గా అక్కడ ఆ తల్లి తాలూకు ప్రేమ ముగ్గురి పట్ల సమానంగా ఉండడం మాత్రం చెప్పుకోదగ్గ అంశం. మంచు మనోజ్ దూరంగా ఉన్నాడు, ఏ బాధపడిందా లేదు. మంచు మనోజ్ ఇంకెవరిని అమ్మాయిని పెళ్లి చేసుకుంటా ఉన్నాడు, ఏమైనా పేచి పెట్టిందా లేదు, ఇంట్లో గొడవలు పెట్టిందా లేదు. మీరు ఎలాగపోతే నాకేం కావాలి, నా కొడుకు నా బిడ్డ కష్టపడడానికి వీలు లేదు అని ఏమైనా ఓపెన్ అప్ అయిందా లేదు. ఈరోజు ఇప్పుడు ఈ ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటారు కదా, అదే మాట్లాడతారు కదా. ఇప్పుడు డబ్బు పాపిస్తుంది, ఆ డబ్బు గురించే మాట్లాడుకుంటారు. డబ్బు కావద్దు ప్రాపర్టీ గురించి మాట్లాడుకుంటారు. అందరూ ఏమైనా జోక్యం చేసుకుంటుందా లేదు. అది అంటే అంత స్వచ్ఛంగా ఉందన్నమాట. ఆ తల్లి అనేటువంటి పదానికి ఒక విలువను చేకూర్చిన వ్యక్తి మోహన్ బాబు గారి భార్య. ఇప్పుడు అన్నీ తానే చక్కదిద్దిన మంచు లక్ష్మి గారు తల్లి స్థానంలో ఉండి మరి ఇప్పుడు ఈ గొడవలో కూడా తను మధ్యవర్తిత్వం తీసుకుని సద్దుమడిగేలా చేస్తారా ఏంటి అని. ఈ గొడవల్లో ఏం చేస్తారో ఏం జరుగుతుందో తెలిసినా మంచు మనోజ్కి మంచు విష్ణుకే అందరూ సపోర్ట్ చేస్తారు. నేను చెప్తున్నాను చూడండి, మంచు విష్ణుకే అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకు సపోర్ట్ చేస్తారంటే మంచు విష్ణు మారడు, మరి కొంచెం బిగుసుకుపోతాడనమాట. అంటే ఏదైనా ఉంటే ఇద్దాం మీరు అన్నారు కదా, ఏదైనా ఉంటే మా నాన్న ఉన్నాడు పెద్దవాడు, ఆయన సమక్షంలో పరిష్కరించుకోవాలి. కానీ మా నాన్నని కూడా తలదన్నేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ మీడియాకి వెళ్ళిపోయి మా పరువు తీసి బజార్ని వేశారంటే వాడిని ఎలా క్షమిస్తాను నేను అంటాడు. ఏం చెప్తా, ఇదే అంటాడు, నువ్వు అన్నట్టే అంటాడు. మా నాన్న చేయదారిపోయింది కదా,
మరి మాకంటే పెద్ద మాకు ఇంత మా అంటే మోహన్ బాబు అంటే ప్రైమ్ మినిస్టర్ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని పూర్తిగా అంటే కాలదన్నేసి పోలీస్ స్టేషన్లో కూర్చుంటాడా? ఎన్ని గుండెలు అంటే ఏం చెప్తాడు ఈయన మనోజు? చెప్పలేడు. పోనీ మా కంప్లైంట్ ఇస్తాడా? ఏం దొంగతనం చేశానా, ఏమి నేరం చేశానా, ఈ దేనివల్ల కంప్లైంట్ ఇస్తున్నాడు? సమాధానాలు లేవు. అంటే ఇక్కడ మంచు మనోజు తొందరపడి పోలీసు కంప్లైంట్ ఇవ్వడం కానీ ఈ మీడియాలో చర్చ కానీ మాత్రం ఆ విషయంలో మంచు మనోజు తొందరపాటు వహించాడు. ఎందుకంటే ఎవరైతే ముందు వచ్చారో వాళ్ళే తప్పు చెందుతారు కదమ్మా. బట్ నేరం చేశారా లేకపోతే ఘోరం చేశారా అని తర్వాత విషయం ఎప్పుడో తెలుస్తుంది. మంచు విష్ణు ఈ విధంగా భయపెట్టడం వల్ల మాట్లాడడం వల్ల మనోజ్ తట్టుకోలేక తిరగబడ్డాడనే మాటలు తర్వాత ఎప్పుడో ఒక నెల రోజులు పోయిన తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం అంటే ప్రస్తుతం కనిపించేది మంచు మనోజే కదా, మీడియా ముందు కనిపించేది మంచు మనోజే కదా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబోయేది మంచు మనోజే కదా. అందువల్ల ఈ హ్యాస్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఓకే, అంటే ఈ గొడవ వల్ల ఇప్పుడు మీరే చెప్తున్నారు అందరూ మంచు విష్ణుకే సపోర్ట్ చేస్తారు అని. ఇప్పటికే మంచు కుటుంబానికి మనోజ్ దూరం అవుతున్నాడు అనే వార్తల మధ్యలో ఇప్పుడు తనంతట తానగా ఇనిషియేట్ తీసుకుని పోలీస్ స్టేషన్ వరకు లేకపోతే ట్వీట్ల దగ్గరికి పోస్టుల దగ్గరికి వెళితే ఇంకా దూరం అవుతాడు కదా కుటుంబానికి. అదేనమ్మా, అప్పుడు తను అంటే ఇది ఎలాగుంటుంది, ఎఫ్ఐఆర్గా మిగిలిపోతుందమ్మా. ఎఫ్ఐఆర్ అంటే సరే మంచు విష్ణు చేసిన పొరపాట్లు ఏమిటి అన్నది ఇక్కడ రికార్డెడ్గా ఉంటుంది. ఈ పొరపాట్లు చేశాడు, ఈ దౌర్జన్యం వహించాడు, ఇలా దబాయించాడు అనేది ఎఫ్ఐఆర్గా మిగిలిపోతుందన్నమాట. నేను ఆనాడే చెప్పాను అని మంచు మనోజ్ అనడానికి అవకాశం ఒక రికార్డుగా మిగిలిపోతుంది. అది ఎవరో సలహా ఇచ్చి ఉంటారు బహుశా. పెళ్ళయిన తర్వాత మంచు విష్ణు ఎలా బయటపడ్డాడు, ఏ విషయాల్లో బయటపడ్డాడు, ఏ విషయాల్లో తిరస్కరించాడు, ఏ విషయాల్లో మంచు మనోజ్ని ఇంట్లోంచి పొమ్మన్నాడు, మంచు మనోజ్ తాలూకు మనుషుల్ని బాధ పెట్టాడు, వీటన్నిటికి కూడా ఒక రికార్డుగా మిగిలిపోద్ది ఇక్కడ. ఇది అర్థమైందా? అలా కూడా కావచ్చు. సో చూడాలి మరి. ఇప్పుడు మంచు లక్ష్మి గారు మధ్యవర్తిత్వం వహించి అన్నదమ్ముల మధ్య గొడవను ఏమన్నా సద్దుమడిగేలా చేస్తారా? మంచు లక్ష్మీ ప్రసన్న విష్ణుకి ఏమి చెప్పలేదమ్మా. మనోజ్ కాబట్టి చెప్పగలిగింది కానీ విష్ణుకి ఏం చెప్పలేదు. విష్ణుకి ఏంటంటే ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడు, నా భార్య నా 4 పిల్లలు ఇంత ఎలా బతుకుతానంటాడు ఆయన. ఆ మాటలు చాలా చైల్డిష్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మోహన్ బాబు గారు ఎలా స్పందించే అవకాశం ఉందంటారు? మోహన్ బాబు గారు కూడా విష్ణుని కాదనలేడు, మంచు విష్ణుని కాదనలేడు. నేను జరగబోయేది చెప్తున్నాను. విష్ణుని ఏరా నువ్వు చేసిన తప్పు అంటే వెంటనే వెళ్ళిపోతాడు విష్ణు. మంచి మనోజలా కాదు కదా, నేను చేసిన తప్పు అంటావా, సరే ఆల్ రైట్ అంటాడు అంతే. అందువల్ల ఆ మాట అండో చూడరా, ఇది మీరు కలిసి ఉండో నేను కోరుకుంటున్నాను అని చెప్తారు కానీ ఎవరైనా సరే బయటపడి చెప్పరు. కాదంటే ఈ సందర్భంగా మంచు మనోజ్నే తిడతారు, మంచు మనోజ్నే మందలిస్తారు, అంతేగాని విష్ణు మందలిస్తారు. చూడాలి ఏం జరగబోతుంది. అవును చూడాలి. బట్ ఇది చాలా అంటాను చూసావా, విధి ఆడే నాటకం కాకపోతే ఏంటమ్మా. ఇంత క్రమశిక్షణతో ఉన్నవాళ్ళు ఈరోజు బజార్కి ఎక్కి పోట్లాడుకోవడం అంటే బాధ అనిపిస్తుంది. తండ్రి గుండె మండుతుంది, ఇంకా నేను చేయలేడు. తొందరగా గొడవలన్నీ సర్దుమణిగిపోవాలి, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలని, అందరూ కలిసిపోవాలని కోరుకుందామండి. అవునమ్మా, కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.